ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయः కర్మయోగः. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవ. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమందు నన్నేలా నియోగించుచున్నావు. తదుపరి శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీనమే తదేకం వద నిశ్చిత్య ఏవ శ్రేయోహమాప్నుయాం. కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్ మార్గమును నిశ్చయముగా తెలుపు. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది 3వ శ్లోకం. దీని భావం తెలుసుకుందాం. భగవానుడు ఇలా అంటున్నాడు, ఓ అనఘా, అర్జున, ఈ లోకమున 2 నిష్టలు గలవి. ఇంతకు ముందే చెప్పి ఉంటుని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. తదుపరి శ్లోకం 4వది. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యస నాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. 5వ శ్లోకం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టచ్చ కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజ్ఞైర్గుణైః. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. ఇందు ఎటువంటి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణమునకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులవుతారు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసే ఉంటుంది. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టి మూఢిని మిథ్యాచారి అనగా దంభి అని అంటారు. 7వ శ్లోకం. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున మేంద్రియైః కర్మయోగం అసక్తః న స విశిష్యతే. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడే ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్ఞాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణ. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుంట కంటెను చేయుటే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణం కూడా సాధ్యము కాదు. 9వ శ్లోకం. యజ్ఞాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ఓ అర్జున, యజ్ఞము చేయబడు కర్మల్లో గాక ఇతర కర్మల యందు నిమగ్నులవుట వలన మనుష్యులు కర్మబంధముల్లో చిక్కుబడుదురు. కనుక నీవు ఆసక్తి రహితుడివై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించుము. 10వ శ్లోకం. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిశ్వధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువుల వలె కోరిన కోరికలనల్లా తీర్చును అని పలికెను. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్యత పదః. ఈ యజ్ఞముల ద్వారా
మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవ దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించేవాడు నిజముగా దొంగయే. 13వ శ్లోకం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారము సిద్ధపరచుకొను పాపులు పాపమునే భుజింతురు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 14-15 శ్లోకాలకి భావం. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించును అనగా ఆహారం. అన్నోత్పత్తి వర్షం వలన ఏర్పడుతుంది. యజ్ఞాల వల్ల వర్షాలు కురుస్తాయి. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకును. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతంగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థం. 17వ శ్లోకం. యస్యాత్మరతిదేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. 18వ శ్లోకం. నైన తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కచిదవ్యపాశ్రయః. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రంగాను ఉండదు. 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. 20వ శ్లోకం. కర్మణైనహి సంసిద్ధిం అస్థితా జనకాదయ లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట వల్లనే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. 21వ శ్లోకం. యజ్జదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే అంటే ప్రవర్తనే ఇతరులను అనుసరిస్తారు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటిస్తారు. 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకములందును నాకు కర్తవ్యం అనేదే లేదు. అట్లే పొందదగిన వస్తువుల్లో ఏదీను నేను పొందనిది లేదు. అయినను నేను కర్మలందే ప్రవర్తిల్లుచున్నాను. 23వ శ్లోకం. యది హ్యవం న వర్తేయం జాతు కర్మణ్యతండ్రితః మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎలా అంటే, ఓ పార్థ, ఎప్పుడైనా నేను సావధానుడనే కర్మలందు ప్రవర్తింపకున్నచో లోకమున గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు.
24వ శ్లోకం. ఉచ్ఛీదేయురిమే లోక న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాహ ప్రజా. నేను కర్మలను ఆచరించుట మాన్నచో ఈ లోకములన్నీ నశించును, అంతేకాదు లోకములెందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజానష్టం వాటిల్లును, అప్పుడు అందులకు నేనే కారకుడినయ్యేదను. 25వ శ్లోకం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీషుర్లోక సంగ్రహం. ఓ భారత అంటే అర్జున, అజ్ఞానులు కర్మలేందు ఆసక్తులే వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడే కర్మలను ఆచరింపవలను. 26వ శ్లోకం. న బుద్ధిభేదం ఏతానాం కర్మ జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చెయ్యరాదు. అనగా కర్మలందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. 27వ శ్లోకం. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధములా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారం చేత మోహితమైనటువంటి అంతఃకరణ గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తనని భావిస్తాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే. కానీ ఓ మహానుబాహు అంటే అర్జునాని గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములెందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. 29వ శ్లోకం. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు సుతాన కృత్న విదో మందాన్ కృత్స్నపిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు అంటే ఊగిసలాటకి. 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశిర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమత సంతాపము వీడి యుద్ధము చెయ్యుము. 31వ శ్లోకం. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అసూయంతో ముచ్యంతే తేసి కర్మభిః. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులు అయ్యెదరు. 32వ శ్లోకం. ఏ త్వే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములెందును మోహితులై కష్టనష్టములు పాలయ్యెదరని ఎరుంగుము. 33వ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్థాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావాలకు లోబడి కర్మలు చేస్తూ ఉంటారు. జ్ఞాని కూడా తన ప్రకృతిని అనుసరించే క్రియలను ఆచరించును. ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లా త్యజించగలరు? 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ. ప్రతి ఇంద్రియార్థమునందు రాగద్వేషములు దాగి ఉన్నాయి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలన ఈ రెండే మానవుని శ్రేయస్సుకు విఘ్నకారకాలు, మహాశత్రువులు. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మ గుణములున్నను స్వధర్మమునందు అంతగా సుగుణము లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణము భయావహము. అర్జున ఉవాచ. 36వ శ్లోకం. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిశ్చన్నపి వార్షేయ
వాష్ణేయ బలాదివ నియోజిత. అర్జునుడు ఇలా చెప్తున్నాడు, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావంచే ప్రేరేపితుడై పాపమును చేయుచుండును. అప్పుడు భగవానుడు ఇలా చెప్తున్నాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. 37వ శ్లోకం భావం చెప్పుకుందాం. భగవానుడు ఇలా చెప్తున్నాడు, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము, ఇదే క్రోధ రూపము దాల్చును. ఇది మహాశనము, భోగానుభవములతో ఇది చల్లారినది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణమునకు ఇది ఏ ప్రేరకము. కనుక ఈ విషయమున దీన్ని పరమశత్రువుగా ఎరుంగుము. 38వ శ్లోకం, ధూమేనావ్రియతే వహ్నిః యథా దస్యో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. 39వ శ్లోకం, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యమైనది, నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. 40వ శ్లోకం భావం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానాలు. ఇది మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానాన్ని కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేస్తుంది. ఏంటి? కామం అన్నమాట. 41వ శ్లోకం, తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరచుకొనుము, పెదప జ్ఞాన విజ్ఞానము నశింపజేయనటి మహాపాపి అని ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులను వడ్డీ రూపుమాపు. 42. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. 43వ శ్లోకం, ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంసభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మపరమైనది అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీత ఉపనిషత్ సుబ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః సంపూర్ణం. నమో కృష్ణ నమో కృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో వాసుదేవాయ. నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భగవద్గీతలోని తదుపరి భాగమైన 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం తదుపరి వీడియోలో వినండి, చూడండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి తప్పక చూడండి.